హాయ్ అండి అందరికీ. ఈరోజు బందర్ ఊరగడ్డకు వచ్చాం. దీన్ని మా సైడ్ నర్సాపురం సైడ్ గడ్డి అంటారు, ఒట్టిగడ్డి అంటారు. ఇంకా బందర్ సైడ్ అయితే వరిగడ్డి అంటారు. 2 ట్రాక్టర్లు వేసుకొచ్చాం. అప్పటికే మేము పొద్దున్న 9-8 గంటలకు వచ్చాం. అది లోడ్ అయ్యేసరికి ఇప్పుడు ఈ లోడ్లు అవి ఉన్నాయి కదా, కరెక్ట్గా ఈ టైంకి 1:30-2 అవుతుంది. ఇప్పుడు చాలా లేట్ అయింది. పాతగడ్డి అది, అందువలన లేట్ అయింది బాగా. నేను ఈ వీడియోలో తీయలేదు. పెద్ద పెద్ద తేళ్ళు 2 వచ్చినాయి. ఈ వీడియోలో కనిపించవయ్యి. నేను ఆ కంగారులో అవి కనిపించేసరికి కంగారులో తీయలేదు. ఏం కట్టలు కడుతున్నాం కింద గడ్డి. ఎంట్లేసి ఇటు సైడ్ మొత్తం కట్టలే. చాలా దూరం నుంచి వేసుకుని వస్తాం. ఇవి ఆ బండి మొత్తం 160 కట్టలు మొత్తం. అయ్యి 160 కట్టలు మొత్తం. ఒక్కొక్క బండికి 160 చొప్పున 320 కట్ట మొత్తం. ఇది 160, ఎదరిది 160. చాలా పెద్ద కట్టలు. అంటే గడ్డి అణిగిపోయిన మొలన్ని అలాగ ఉంది. గడ్డి మన మోకాలంత బోర ఉంటుంది పరకొచ్చి. ఇది ఇంటి దగ్గర తోలుకున్నాడు ఆయన గడ్డి, పాత గడ్డి ఇంటికాడ. అక్కడి నుంచి తొక్కుంటున్నాం బండ్లు. కర్ర కొంకు 2 ఉండాలి గడ్డిలో పనిచేసేటప్పుడు. పాత గడ్డి కదా. ఇంగ్లీష్లో మాట్లాడితే పాపరాగా హిందీలో మాట్లాడతాడు. నువ్వు నీడకి ట్రాక్టర్ సైడ్ మడ్డగారేకి ఎక్కి పైన మడ్డగార పైనుంచి తీయాలి కట్టలు. అటు సైడ్ నుంచి కట్టిన మోపులు తెచ్చేస్తున్నారు. ఇది చిన్న ఒకటి తొక్కినట్టు ఉందిరా బండ. మాది అమ్మ ఒకటి తొక్కినట్టు నీట్గా అర్థంగా ఇంకా 30 కిలోమీటర్లు. ఇప్పుడైతే బిర్యానీకి వచ్చాం. జర్నీ చేసాం. అప్పుడే 3 అయిపోయింది టైము. బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాం. వేడివేడిగా వచ్చేసింది బిర్యానీ.
ఇదైతే మాకే వచ్చింది ఇప్పుడు. ఇప్పుడైతే తినేసి బయటకు వచ్చాం, కొద్దిసేపు కూర్చొని బయలుదేరదామని. చాలా ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయింది, బాగా ఎక్కువగా ఉన్నాయి ఎండలు. ఒక 10 నిమిషాలు ఉన్నాం, ఇప్పుడైతే ఇంక బయలుదేరిపోతున్నాం.